వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో 10వ తరగతి మూల్యాంకనం ప్రారంభం. 5.5 లక్షల జవాబు పత్రాలను దిద్దే పనిలో నిమగ్నమైన అధ్యాపకులు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా 10వ తరగతి మూల్యాంకానికి చర్యలు తీసుకుంటాం. జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం తగదు. సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా సచివాలయంలో మెమోరాండం అందించిన ఆశా వర్కర్లు. పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై జరిగిన దాడి అమానుషం. దాడి కేసును సిబిసిఐడికి అప్పగించి కేసు విచారణ చేపట్టాలి. దళిత సంఘాల నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. 10వ తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. 5.5 లక్షల జవాబు పత్రాలను దిద్దే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. జవాబు పత్రాలు దిద్దుబాటులో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి తెలిపారు. 10వ తరగతి మూల్యాంకనం చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 5.5 లక్షల జవాబు పత్రాలు చిత్తూరు జిల్లాకు చేరింది. వీటిని దిద్దడానికి సుమారు 4,000 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ నియమించింది. జిల్లా విద్యాశాఖ పాండురంగస్వామి పర్యవేక్షణలో ఈ నెల 28వ తేదీ వరకు జవాబు పత్రాల దిద్దుబాటు జరుగుతుందన్నారు. ఇందుకు గాను విద్యాశాఖ అన్ని సౌకర్యాలు కల్పించింది. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా నిష్పక్షపాతంగా జవాబు పత్రాల దిద్దుబాటు ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జవాబు పత్రాలు దిద్దుబాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు స్పాట్ కేంద్రంలో సెల్ ఫోన్లను పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే లోనికి స్పాట్ కేంద్రానికి అనుమతిస్తామన్నారు. ఒక్కొక్క ఉపాధ్యాయునికి రోజుకు 15 పేపర్లు చొప్పున అందివ్వడం జరుగుతుందన్నారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి కొన్ని అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని, పరిస్థితి బట్టి క్యాన్సిలేషన్ చేస్తున్నామన్నారు. జవాబు పత్రాల దిద్దుబాటు కార్యక్రమంను సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. స్పాట్ కేంద్రానికి వచ్చే ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నిరంజన్ కుమార్, చిత్తూరు ఉప విద్యాశాఖ అధికారి విజయేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 4,05,41,775 పేపర్స్ మనం వాల్యూ చేస్తాం. దీనికి సంబంధించి 2 డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్స్, నేను క్యాంప్ ఆఫీసర్ ఉంటాను, 2 డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్స్ ఉంటారు, బార్ కోడింగ్కి 2 సిసిఓలు ఉంటారు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్స్ 23 మంది ఉంటారు. ఒక్కొక్క సబ్జెక్టుకి 1 లేదా 2 ఏసీఓస్ ఉంటారు. అదేవిధంగా 222 మంది చీఫ్ ఎగ్జామినర్స్ ఉంటారు. ఆ ఒక్కొక్క చీఫ్ ఎగ్జామినర్కి 6 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఉంటారు. వాళ్ళు దాదాపు 1,310 మంది. ఈ 1,310 మందికి పేపర్స్ దిద్దినటువంటి డిస్క్రిప్షన్ చేయడానికి 610 స్పెషల్ అసిస్టెంట్స్ను అపాయింట్ చేశాం. టోటల్గా 2,167 మంది సిబ్బంది ఈ వీటిలో పాల్గొంటున్నారు వాల్యుయేషన్లో. దీనికి సంబంధించి ఆల్ అరేంజ్మెంట్స్ చేశాము కన్వీనియంట్గా ఉండేటట్టుగా. వాళ్ళకి సంబంధించి టాయిలెట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదా ఫ్యాన్స్, ఆల్ ఫెసిలిటీస్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. రూల్ ప్రకారమే చేస్తాం. ఏదైతే ఎవరికైతే సీనియర్గా ఉన్నారో అటువంటి వాళ్ళకే ఇస్తాం. అందుకని 30% మనం అడిషనల్ ఇచ్చుకున్నాం. సో ఆ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారము, సీనియర్ ప్రకారము సబ్జెక్ట్ హ్యాండిలింగ్ కూడా ఉండాలి. సబ్జెక్ట్ హ్యాండిలింగ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అటువంటి వాళ్ళని హెడ్ మాస్టర్ పంపకూడదు. ఎవరైతే సబ్జెక్ట్ హ్యాండిల్ చేయలేదో ఆ హెడ్ మాస్టర్ పంపకూడదు. అట్లా పంపినట్లయితే హెడ్ మాస్టర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఈజ్ ద పర్సన్ హూ నోస్ ద సిచ్యువేషన్ కరెక్ట్లీ, ఎగ్జాక్ట్ సిచ్యువేషన్, హూ ఈజ్ హ్యాండ్లింగ్, హూ ఈజ్ నాట్ హ్యాండ్లింగ్ ఈజ్ నోన్ టు హెడ్ మాస్టర్. సో ఇన్ ఎనీ కేస్ బై డిఫాల్ట్ ఇఫ్ ద ఆర్డర్ ఈజ్ రిసీవ్డ్ హెడ్ మాస్టర్ బై ద హెడ్ మాస్టర్, యూ షుడ్ నాట్ రిలీవ్ సచ్ టీచర్స్. అట్లా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఆ విధంగా స్ట్రిక్ట్గా
అంటే ఇది న్యాయ సంబంధంగా పిల్లవాడికి కరెక్ట్గా వాల్యుయేషన్ చేయాలా, ఎందుకంటే భవిష్యత్తు మీద ఆధారపడింది కాబట్టి ఆల్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటాం. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతో పాటు అన్ని రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా పిఈఎస్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయని ఆ సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని పిఈఎస్ ప్రైవేట్ పాఠశాలలో సిబిఎస్ఈ తరహాలో 11th క్లాస్ను ఆయన ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి విద్యా వ్యవస్థలో పోటీతత్వం చాలా పెరిగిందని, దీనిని చేరుకోవడానికి విద్యార్థులు ఎక్కువ శాతం శ్రమిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించి విద్యారంగంలో ముందుకు వెళ్లడానికి పిఈఎస్ యాజమాన్యం జిల్లాలోని మొదటిగా సిబిఎస్ఈలో 11వ తరగతి విద్యార్థులకు ఓరియంటేషన్ క్లాసులను ప్రారంభించిందని, ఇందులో భాగంగా విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఐఐటి, జేఈఈ ఆఫీస్, నీట్, సిఏ ఎంట్రన్స్ కోచింగ్ క్లాసులను సిబిఎస్ఈ తరహాలో మొదటిసారిగా ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. పిఈఎస్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించి అత్యున్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. గతంలో సిబిఎస్ఈ విద్యను అభ్యసించాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉండేదని, అయితే విద్యార్థుల భవిష్యత్తుకు దృష్టిలో ఉంచుకొని పిఈఎస్ యాజమాన్యం జిల్లా ప్రజలకు అందుబాటులో సిబిఎస్ఈ కోర్సులను తీసుకురావడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఈఎస్ విద్యా సంస్థల స్కూల్ డైరెక్టర్ కుమారస్వామి నాయుడు, అధ్యాపకులు చంద్రశేఖర్, రవీంద్ర, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. As a nation building process, Dr. M.R. Duraswamy, ex-MLC of Karnataka and Chancellor PES University, Chairman PES Institutions, seeded PES in Bangalore South in 1972. Yes. Today, which is known as PES, a well-known name in the education field, and it stands for the core values as principle as earlier, the perseverance, excellence and service. Its vision is to create professionally superior and ethically strong global manpower. I want you to just concentrate on this. This was the vision imagined and told by Professor Duraswamy when we were not talking about global economy, global issues we have been talking for a decade. But this Professor Duraswamy did 48 years back, 46 years back. Next. In the disciplines covering science, commerce, management, law, engineering and technology, pharmacy, life sciences, medicine, and number of paramedical courses, as many as more than 25 paramedical courses. PES, which has started in 1972, has emerged as PES University in 2003 as a private university under Karnataka government. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేయవలసిన అవసరం ఉందని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు మురళి తెలిపారు. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆశా వర్కర్లకు 4 నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆరోపించారు. అలాగే వారికి అలవెన్సెస్లు, యూనిఫామ్, టీఏడిఏ తదితర వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 4 నెలలు గడుస్తున్నా ట్రెజరీలో డబ్బులు లేవని, జీతాలు కూడా ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం సమంజసం కాదని, వెంటనే జీతాలు చెల్లించాలని మురళి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు గోపి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ 4 డెలివరీలు చేసినా, 5 డెలివరీలు చేసినా ఒకే డెలివరీకి డబ్బు ఇచ్చినటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఓ పక్క డిఎంహెచ్ఓని అడిగితే మేము ట్రెజరీకి అమౌంట్ వేసాం, మాకేమీ సంబంధం లేదని చేతులు దుడుపుకుంటున్నారు. ట్రెజరీని అడిగితే మీరు ఏదైనా ఉంటే కలెక్టర్తో మాట్లాడుకోండి అని చెప్తున్నారు. కలెక్టర్ గారు స్వయాన ఆఫీసులో లేడు. ఈవేళ వర్క్ అవుతే వీళ్ళు గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలోకి వెళ్ళి వ్యాధుల్ని అరికట్టడానికి సంబంధించినటువంటి పేషెంట్లని, సక్రమైనటువంటి డెలివరీ పేషెంట్లని హాస్పిటల్కి తీసుకొని పోవడానికి కూడా
వాళ్ళు అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వమని చెప్పేసి అని దాదాపు కలెక్టర్ గారికి చెప్పినాం, డిఎంహెచ్ఓ గారికి చెప్పినాం. ఐడెంటిటీ కార్డులు లేకపోవడంతో ఈవేళ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని తీసుకెళ్ళి లోపలికి తీసుకొని పోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ హాస్పిటల్కి వెళ్ళి లోపలికి తీసుకొని పోయేటప్పుడు వాళ్ళు ఏదో బిడ్డలను దొంగలించుకొని పోయే వాళ్ళు మాటతో ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, 4 నెలలు తక్షణమే పెండింగ్ జీతాలు ఇవ్వాలి. ట్రెజరీలో డబ్బులు వచ్చినాయని చెప్పేసి డిఎంహెచ్ఓ చెప్తున్నారు, ట్రెజరీలో రాలేదని చెప్పేసి ట్రెజరీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్తున్నారు. దీన్ని కలెక్టర్ గారు స్వచ్ఛందంగా దానిపైన వాళ్ళని ఇద్దరిని పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా సచివాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎన్నికల విధులలో ఇంకా అధికారులు నిమగ్నమై ఉండడంతో అర్జీదారులు ఎటువంటి వ్యయ ప్రయాసాల కోర్చి జిల్లా సచివాలయానికి చేరుకోరాదని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ముందస్తు సమాచారం అందించడంతో అర్జీదారులు లేక కలెక్టర్ కార్యాలయం బోసిపోయింది. మరోపక్క ఎన్నికల నియమావళి ప్రకారం 144 సెక్షన్ అమలులో ఉండడంతో సమస్యల పరిష్కారం కోసం వివిధ పార్టీల నాయకులు సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. వైఎస్ఆర్సీపీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పూతలపట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడిని ఖండిస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై జిల్లా దళిత సంఘాల నేతలు సోమవారం చిత్తూరు ఎన్జీఓ హోం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ బాబుపై జరిగిన దాడి కేసును సిబిసిఐడికి అప్పగించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న కొంతమందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దళిత సంఘాల ఆధ్వర్యంలో కట్టకిందపల్లి గ్రామంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిపై ఇంత దారుణంగా దాడి చేయడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానాలు కలుగుతుందన్నారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్తో పాటు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడానికి రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. ఎంఎస్ బాబుకు దళిత సంఘాలన్నీ అండగా ఉంటాయని, న్యాయం జరిగేంత వరకు పోరాటాలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లాలోని పలు దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన, ఒక ఎస్సీ అభ్యర్థి పైన విపరీతంగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేయడం చాలా దారుణం. ఇది ఇలాంటి సంఘటనని మేము చిత్తూరు జిల్లాలో ఉండే కలెక్టర్ ఎస్పీ పైన నమ్మకం లేదు. మేము దళిత సంఘాలుగా కోరేది ఏమంటే సిబిసిఐడి ఎంక్వైరీ జరపాలి. ఎవరైతే తప్పు చేశారో అది పోలీసు వాళ్ళు తప్పు చేశారా, అక్కడ ఉండే రక్షణ సంబంధించిన తప్పు చేశారా, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తప్పు చేశారా, అక్కడ ఉండే వైఎస్ఆర్ తప్పు చేశారా తేల్చాలంటే ఇది ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. అట్లా జరగకుండా తూతూ మాత్రంగా మేము అరెస్ట్ చేసినాం, వాళ్ళు పంపించినాం అని ఈ కాకమ్మ కథలు చెప్తే లాభం లేదు. ఐరాల మండలంలో ఏదో వాళ్ళకి బలం ఉంది కాబట్టి అక్కడ దాడి చేశారు. అట్లా బలం ఉన్న చోట ప్రతి ఒక్కరు అట్లా దాడులు చేసుకుంటే ఇక్కడ ఏమైనా ప్రజాస్వామ్యం ఉందా? అక్కడ అగ్ర పురుషులు కావాలనే పక్క ప్రణాళికతో బాబు గారిపై వారి ప్రవర్తన చేస్తున్న వారు వాహనంలో వెళ్తుండగా అడ్డగించి వారిని తీవ్రంగా కొట్టి మరియు వాహనాలను కూడా ధ్వంసం చేసి వారిపై దాడి చేసిన సంఘటనను ఆల్ ఇండియా ఎస్సీ ఐక్యవేదిక తరఫున, అలాగే ఇక్కడ పాల్గొన్న వివిధ ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాము. అలాగే ఆ సంఘటన కారకులైన వారిపై సమగ్ర దర్యాప్తు జరిపించి కారకులైన వారందరిపై కూడా కఠినంగా శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ గారిని కూడా మేము కోరుతున్నాము. 10వ తరగతి మూల్యాంకనంలో పాల్గొన్న ఉద్యోగులకు పారితోషికం పెంచాలని ఎస్టీయూ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు గంటా మోహన్ డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు పీసీఆర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా మూల్యాంకనంలో పాల్గొని ఉపాధ్యాయులకు పారితోషికం పెంచాలని డిమాండ్ చేశారు.
టీఏడీఏలు రెట్టింపు చేయాలని గతంలో పలుమార్లు ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీని కారణంగా ఉద్యోగులు మూల్యాంకానికి హాజరు కావడానికి విముఖత చూపుతున్నారని వాపోయారు. సరైన కారణాలు చూపి వారికి మూల్యాంకనంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీనియారిటీ లిస్టు రూపకల్పనలో పొరపాటు జరగడం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే న్యాయమైన సమస్యలను పరిష్కరించి మూల్యాంకనంలో పాల్గొనే ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా సహకరించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ స్పాట్కు అర్హత కలిగినటువంటి టీచర్లకు సంబంధించిన సీనియారిటీ లిస్టు రూపకల్పనలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకోవడం వల్ల, అలాగే ఎంఈఓలు అలాగే డిఓ కార్యాలయానికి కొంత సమన్వయం తగ్గడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మధ్యాహ్నం అవుతున్నప్పటికీ కూడా ఎవరైతే అనారోగ్య కారణాలతోనో వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులతోనో మినహాయింపు కోరుకుంటున్నారో వారికి ఇవ్వడంలో కూడా తీవ్రమైనటువంటి ఆలస్యం జరుగుతుంది. దీనివల్ల వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, చంటిబిడ్డ తల్లులు కానీ, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ స్పాట్ వాల్యుయేషన్లో ప్రధానంగా స్పెషల్ అసిస్టెంట్ల పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే మేము గత దశాబ్ద కాలంగా స్పెషల్ అసిస్టెంట్లకు టీఏడీఏలు వారికి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ రెట్టింపు చేయాలని కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ, విద్యాశాఖ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది. ఆ డ్యూటీ చేయడానికి కూడా చాలామంది విముక్త చూపేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వారికి రెమ్యునరేషన్ పెంపు పైన కూడా వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎండ తీవ్రతకు శేషాచల అడవులు కాలి బూడిదవుతున్నాయి. గత 15 రోజులుగా తరచూ ఇదే పరిస్థితి తిరుమలలో నెలకొంది. ఇవాళ ధర్మగిరి వేద పాఠశాలకు వెనుక వైపు కిలోమీటర్ దూరంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సుమారు 150 మంది అటవీ శాఖ అలాగే ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఎల్వి సుబ్రహ్మణ్యం దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామి హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. చిరంజీవి అయిన హనుమంతుడు శ్రీనివాసుని భుజ స్కంధాలపై మోస్తూ తిరుమాడ వీధుల్లో ఊరేగారు. హనుమంతుడు రాముని నమ్మిన బంటు. విశేష పుష్పాలంకరణలతో స్వామివారు అంజనీ పుత్రునిపై ఆశీసులై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవా సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బుద్ధి, బలం, ధైర్యము, ఆరోగ్యము లాంటి సద్గుణాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.